దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. ఆదివారం దేవుడి సదులు కూడి వచ్చి పాటలు పాడి ఆరాధించడానికి దేవుడు మనకు మంచి అవసరం ఇచ్చిన కాబట్టి దేవునికి వందనాలు. పోయిన 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పాల్పొందడానికి దేవుడు సహాయం చేసిన స్తోత్రం. ఆమె వచ్చిన ఈ నెలలో మన ఉపవాస ప్రార్థన ఉంది. చివరి రోజు మనకు ఆల్ నైట్ ప్రేయర్. ఆల్ నైట్ ప్రేయర్లు అందరూ రావాలి. నీ వచ్చి కొనుక్కుతనం కూడా పర్లేదు, నీ వచ్చి రావాలి. స్తోత్రం. ప్రార్థనలు పాలు పొందుతాయి, అదొకటి విడుదల. ఆమె హల్లెలూయా. అలాగే మనం 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. స్తోత్రం. శ్రీధర్కి ఆపరేషన్ డాక్టర్ గారు చెప్పారంటే దాదాపు 4 లక్షలు ఆపరేషన్ కోసం, ఇది మందు కోసం వేరే డాక్టర్ చెప్పారు. ఆడు భయపడారు. స్తోత్రం. అది మాత్రం కాదు, నాకు కూడా చాలా బాధ కలిగింది. దేవ పెద్ద ఆపరేషన్, అది తలకి అవ్వాలి, దేవుడు అద్భుతం చేయాలని సంఘబడులు మనం అందరూ ప్రార్థన చేయాలి. కాబట్టి ఆపరేషన్ అవసరం లేదు. కొన్ని దినాల మందు వాడితే పూర్తి సత్యం. అది మాత్రం కాదు, ఇంకొక విషయం ఉంది. అదే నేను వేరే ఆడి చెప్పలేదండి. ఆడికి లక్షల డబ్బులు అవసరం. ఏం చెయ్యాలని అర్థం తెలియలేదు. ప్రార్థన చేయమని చెప్పారు. స్తోత్రం. ప్రార్థన చేయను కాబట్టి ఆ 3 దినములు ఉపవాస ప్రార్థన అయిన కాబట్టి ఆ డబ్బు దేవుడు ఆడికి ఇచ్చిన స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయడానికి రెడీ ఉంటే అద్భుతం చేయడానికి దేవుడు మనం. అదే మనం ఏం చేయాలి, ఒకరోజు ప్రార్థన చేసి ఒకరోజు ఆపకూడదు. అది జరిగిన వరకు నీ ఏం చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. సరే అండి. ఆదికాండము, ఈ రోజు ఆదికాండం నుండి వాక్యం చెప్తున్నాము. ఆదికాండం 30 అధ్యాయము 22, 23, 24 వాక్యము ఈ పగటి సమయము చదివి దాని నుండి కొన్ని మాటలు చెప్పి ముగించడానికి కోరుకున్నాం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిననుకునేను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయను గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. యోసేపు పుట్టిన గురించి చెప్పడానికి రండి. ఇది పుట్టినరోజు కాదండి. అదిలోని కొన్ని సారాంశం దేవుని వాక్యం మీకు అందించడానికి నేను రెడీగా ఉంది. స్తోత్రం. యోసేపు అనే పదానికి అర్థం చెప్పండి. వర్ధన. స్తోత్రం. వర్ధిల్పజేస్తుంది. స్తోత్రం చెప్పండి. అదే ఇది జ్ఞాపకం చేయండి. అదే నేను సబ్జెక్ట్. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని వర్ధింపజేయన దేవుడు. ఎంతమంది నన్ను నమ్ముతున్నారు నాకు తెలియదు. ఈరోజు వర్ధన కావాలంటే దేవుడికి స్తోత్రం చెప్పండి. నీ ఇంటికి వర్ధన రావాలి, నీ కుటుంబంలో, సంఘము, నీ భర్త, నీ భార్య, పిల్లలకి మరి వర్ధన వచ్చిన నిస్సరిగా వినండి. దేవునికి స్తోత్రం. 22వ వాక్యం చూడండి. 22వ వాక్యం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని అది రిమెంబర్. దేవుడు రాయల్ ఇంగ్లీష్ లో ఎలాగ రాయబడి రిమెంబర్. రిమెంబర్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. రాహేలును దేవుడు ఏం చేశాడు? స్తోత్రం చెప్పాలి. రాహేలును మాత్రం కాదు, నన్ను కూడా నిన్ను కూడా జ్ఞాపకం చేయన దేవుడు. జ్ఞాపకం చేసిన అనుకో ఏదో తెరవబోతున్నారు. తెరవడానికి సమయమైంది. హలో, రాయిన సంఘ బిడ్డలకి దేవుడు జ్ఞాపకం చేసి ఉంటే ఈరోజు నేను చెప్పాలి, దేవుడు నా కోసం జ్ఞాపకం చేయాలి. స్తోత్రం. ఆదికాండం 8:1 అక్కడ మీరు చదివితే నోహానికి దేవుడు ఏం చేసి చదవండి. ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు
మీద వాయువు విసరునట్లు స్తోత్రం కలిగింది కాదు. దేవుడి నోహానికి ఆ ఓడలున్న సమస్త జంతువులను సమస్త జంతువులకే చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం కలిగింది. కేరళ ముఖ్యమంత్రి అక్కడ కరోనా టైంలో మన కొన్ని గుడి లోపల ఉన్నాం. కోతి ఉంది, ఆడికి ఏం చేయలేదు. గుడిలోకి మనిషిని వెళ్ళలేను కాబట్టి కోతికి తినడానికి ఏం లేదు, ఆహారం లేదు. హోటల్ మొత్తం మూయబడింది. అందుకని రోడ్లు తిరిగిన కుక్కకి ఏం లేదు ఆహారం. కుక్కకి స్తోత్రం మాత్రం కాదండి, ఆ కోతికి కూడా ఏం చేశారు, కరోనా ముగించిన వరకు ఏమి ఇచ్చారు. స్తోత్రం. నేను చెప్పిన మాటని అనుకో, వినండి సరిగా. నోహానికి మాత్రం కాదు, ఆ ఓడలున్న సమస్త జంతువులకే చేశారు. జ్ఞాపకం చేసిన మాత్రం కాదు, వాయునికి పంపించారు. వాయునికి పంపించారు. 150 రోజులు నీటిలో నింపబడారు. స్తోత్రం. అప్పుడు ఓడకి ఏం లేదు, ఎంజిన్ లేదు. ఏది లేదండి, ఎంజిన్ లేదు. ఎంజిన్ ఉంటే ఆడికి నచ్చిన చోటకి ఏం చేయొచ్చు, వెళ్ళొచ్చు. స్తోత్రం. కానీ ఎంజిన్ లేని ఒక ఓడేది. స్తోత్రం. అది మాత్రం కాదు, ఈ నీళ్ళు కిందకి వచ్చినప్పుడు ఓడ కూడా ఎక్కడికి వెళ్తుంది. స్తోత్రం. ఓడ కిందకి రాకుండా వాయువులు కొట్టారు. ఎందుకు వాయువులు కొట్టారంటే ఓడ పైకి వెళ్ళాలి. స్తోత్రం. ఓడ ఎక్కడికి వెళ్ళాలి, అరారాతు పర్వతం ఎవరికి, అరారాతు కొండ పైనకి. ఈ రోజు నీ నీళ్ళకి దేవుడు నిన్ను జ్ఞాపకం చేస్తే నీ కిందకి రాదు తల్లి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ కుటుంబం కిందకి రాదు, అది పైకే. స్వాతంత్రం చెప్పండి. ఈరోజు కొందరు నీళ్ళకి కొట్టిన కాక కింద ఉన్న పనిని పైకి వచ్చిన కాక అప్పుడు జ్ఞాపకం చేసిన కాబట్టి ఏమైంది, కిందకి వెళ్ళకుండా మీదకి. ఆ మీదకి వెళ్ళడానికి సపోర్ట్ గా ఎవరికి పంపించారు, నరుడికి కాదు, మనుషుడికి కాదు, ఎంజిన్ లేని ఓడకి సపోర్ట్ గా గాలి కొట్టారు. ఈరోజు నీ జీవిలో ఏమైనా గాలి కొట్టుతుంటే నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నిరాశ పడకూడదు. పైకి 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 పైకి. అదే ఓడకి గాలి కొట్టినప్పుడు ఓడ ఏమవుతుంది చెప్పండి. అటు ఇటు ఊగినప్పుడు లోపల ఉన్నవాడు ఏమవుతుంది, నీ ఊగితే నీ దినములు నీ జీవితం ఊగుతున్నారు, నీ కుటుంబం ఊగుతున్నారు, నీ పిల్లలు ఊగుతున్నారు. ఊగినది భయపడకూడదు. పైకి స్థిరపడడానికి చాలా దినములు ఊగుతున్నారు కదా. చాలా దినములు ఊగుతున్నారు. విడుదల కలిగితే కొందరు ఊగిన జీవితం మారతే మన జీవితం ఊగినప్పుడు ఈడ అనుకున్నారు ఎలాగైనా బయటికి వెళ్ళాలని, కానీ బయటికి వెళ్ళడానికి ఆవదు. ఎందుకంటే దేవుడే చేశారు, దేవుడే చేశారు, నిన్ను మూసారు. అందుకని ఎక్కడికి వెళ్ళకుండా ఆ లోపల ఉంటే అవి కొన్ని సంవత్సరం అయింది. నేను మూయబడిన స్థితిలో ఉంది. నీ ఊగుతున్నది, గాలి కొట్టుతున్నది, ఏంటి జరిగినది తెలియలేదు.
జరుగుతున్నది, బయట ఏం జరుగుతున్నది తెలియలేదు. కానీ ఒక విషయం తెలుసు, ఏదో ఒక గాలి కొట్టుతున్నది. ఆ గాలి నేను ఎక్కడికి ఎక్కుతున్నారు? పైకి. ఆ పైకి ఎందుకంటే తెలుసు, కొత్త భూమి లెక్క ఈ అడిగి పట్టడానికి, కొత్త స్థలం లెక్క దీన్ని నాటపడడానికి, కొత్త స్థలం లెక్క దీన్ని నాటపడాలి. అయ్యా రెండు ఓడ ఏమవుతున్నారు? కదులుతున్నది. కదలిన మాత్రం లోపల ఏమవుతుంది? కదులుతున్న. బయట ఏం జరుగుతున్నదని తెలియదు. కానీ ఈయన భయపడేదో ఏంటి ఇది సంగతి? ఎక్కడానికి నీ చెప్పారు కదా, నీ ఎక్కడానికి చెప్పారు కదా. నేను ఎక్కారయ్యా, నా స్థితి అండి, నా పిల్లల స్థితి అండి. ఇదిగో ఆ ఓడ లోపల కొన్ని దినములున్న ఆహారం ఉంది. ఇది పరిస్థితి లేదు. భయపడకుండా ఆ గాలి నీ ఊగడం, నీ దేవుడి చెప్పినట్టు ఎక్కారు. ఇది కేవలం ఒక్క చోటకి ఎదిగడానికి. కొత్త భూమికి, కొత్త చోటలకి ఎదిగడానికి వేరే స్థలములున్న చెట్టుకి అక్కడ ఇంటి తీసుకొని వేరే చోటకి ఏం చేస్తున్నారు? వేరే చోట్ల నాటపడడానికి. నీ ఈ రోజు మరిచిపోయింది దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఇది. నీ వేరే స్థలములు నాటపడడానికి ఉన్నది. నీ వేరే స్థలములు నాటపడడానికి ఉన్నది. అది రాత్రిలో దేవుడు నాతో మాట్లాడినది. వేరే చోట్ల నాటపడడానికి ఉన్నది. నోహావని దేవుడు ఏం చేశాడు? అది మాత్రం హన్నకి కూడా దేవుడు ఏం చేశాడు? అన్నా స్తోత్రం. అన్న ప్రార్థన ఎలాగ నేర్చారు చెప్పండి. యేసు నామములో మా సంఘములో ఉన్న బిడ్డలకు ఒక పెరిగిన చెప్పిన అర్థమా? యేసు నామములో నీకు ఎదురుగా ఒక పెరిగిన నిలబడితే నీ ఏమవుతుంది? అన్నా నీ ఏడుపు, నీ పెద్దలు ఆడినది బయటికి ఉన్నాడు కనబడుతున్న తాగినట్టుగా కనిపిస్తున్నారు. ఇదే బయటికి ఉన్నాడు కనబడినట్టుగా కాదండి, లోపల ఉన్నవాడు కనబడుతున్నారు. అదే నీ పెద్దలు ఆడినది. నీ ఎందుకు ఆడుతున్నారని తెలుసు. యేసు నామములు ఇప్పుడు వరకు ఆడికొక కుమారుడు లేదు, వారికి ఒక కుమారుడు లేదు. స్తోత్రం. ఆమె ఈ రోజు నీ పెదవులు ఆడుతున్నది. ఈ రోజు నీ కన్నీరుగా చెప్తున్నది. ఈ దినములని వేదన కలుగుతున్నారు. నీ కడుపుల నుండి వచ్చిన ఆ కుమారుడు ఉంది కదా, ఆయన సమూవేలు, ఆయన దేవుడు స్వరం వినిన వాడే, ఆయన దేవుడు స్వరం వినిన వాడు మాత్రంగా ఆయన యాజకుడే, ఆయన ప్రవక్తుడే, ఆయన న్యాయాధిపతుడే, ఆయన పరిపాలన కలిగిన స్థితి మారడానికి ఇప్పుడు దేవుడు నిన్ను స్తోత్రం. హలో సంగమా ప్రియులారా, జ్ఞాపకం చెయ్యండి వ్యక్తికి మర్చి జ్ఞాపకం చెయ్యలేని వాడికి జ్ఞాపకం చేసే
మళ్ళీ ఒకసారి కూడా జ్ఞాపకం చేసుకోలేని వారికి దేవుడు జ్ఞాపకం చేసుకొని లేని వారికి జ్ఞాపకం చేసుకునేవాడు. జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం చెయ్యని వారికి అది చేయలేదు. జ్ఞాపకము చెయ్యాల్సిన వారికి చేయలే. అవును కదా, చెయ్యాల్సిన వారు యేసయ్య సిలువలో మరణించినప్పుడు యేసయ్య ఏం చేసి జ్ఞాపకము చేసుకోనలేదు. ఎవరికి జ్ఞాపకం చేసుకున్నారు? జ్ఞాపకం చెయ్యలేని నాకు నీకు దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేశాడు. స్తోత్రం. అంటే మన దేవుడు వెలుగుని నివసించున్నాడు. మన దేవుడు వెలుగులో. అందుకని మనమేం చేయకూడదు. మనమేం చేయను, కనబడను. స్తోత్రం. తిమోథెయుసు పుస్తకం 6 వెలుగుని నివసించినము కాబట్టి నరుడు ఎవరు? ఆయనకి కనబడదు. స్తోత్రం. ఆయనకి కనబడలేదు కాబట్టి దేవుడే పైనుండి కిందకి వచ్చారు. నిన్ను కనబడడానికి. నువ్వు నన్ను కనబడలేదు కదా, నేను నిన్ను నువ్వు నన్ను ఏం చేయను, కనబడలేదు. కానీ నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను కనబడుతున్న దేవుడు. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పాలి. నీ దగ్గరికి వచ్చి కనబడని యేసు, నీ దగ్గరికి వచ్చి కనబడని యేసు. జ్ఞాపకం చేయాలని చెప్పిన వాడి జ్ఞాపకము చేయలేదు. అవును కదా, యోసేపు చెప్పారు, అయ్యా నా చెరసాల ఉంది, నేను అన్యాయంగా ఇక్కడ పడున్నారు, నా పక్షములు ఏం లేదు, తప్పు లేదు. ఎవరికి చెప్పారు? ఆ పానపాత్ర వాహనానికి చెప్పారు. ఆయన తెచ్చి చూసిన కళకి అర్థం చెప్పారు. అర్థం చెప్పినట్టుగా ఆయనకి విడుదల పొందారు. మళ్ళీ అదే యథాస్థితికి వచ్చింది. ఏది పని పోయిందో ఆ పని స్తోత్రం. అప్పుడు ఒక మాట, నన్ను ఏం చేయాలి? చెయ్యరు. చేస్తే ఏమవుతుంది? ఆడి చెప్పుకొని తిరుగుతుంది. నేను వారికి నేను జ్ఞాపకం చేసిన కాబట్టి ఆయన ఇప్పుడు రాజసింహాసములు కూర్చోబడుతున్నారు. అది దేవుడికి అలాగంటే మాట విడడానికి దేవుడికి ఇష్టం లేదండి. నీ అనుకున్నారు కదా, కొందరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, నీ పోడిన మాట్లాడారు కదా, చేశాను చెప్పారు కదా. నో నో, అది చెయ్యరు. అది నా ప్రణాళిక. అది నేను నీ గురించి జ్ఞాపకం చేస్తాను. నీ గురించి తిరుగుతున్నారు, తిరిగిపోతున్నారు, తాగుతున్నారు. నేను చెప్పిన నీ అర్థం తెలిసాలి. నీ సోదరం చెప్పలేకపోతే నో ప్రాబ్లం. నాకు కావాలి వాక్యం నీ బుర్ర మీద కావాలి. ఈరోజు పరిశుద్ధంగా మాట్లాడుతున్నారు. కీర్తన మీద ఒక మాట ఉందండి, 136 23వ వాక్యములు ఇలాగ రాయబడి. 136 23వ వాక్యములు. నా దీనావస్థ ఆమె చెప్పండి. దీనావస్థలు ఎవరు ఏం చెయ్యను, జ్ఞాపకం చెయ్యకుండా మారిపోతాడు. కానీ నా దేవుడు అటువంటి వాడు కాదు. దీనావస్థ అదే ఆ కేకల వేయిన వాడికి పిలిచి నిలబడింది. లేదా గుట్టి వాడికి భర్తలు మా దేవుడి సన్నిధిని కేకలు వేస్తున్నారు. దావీదు కుమారుడా, ఆయనకి అదే తెలుసు. ఆయనకి ఎందుకు దావీదు కుమారుడా అని పిలిచారు? భయంతోని పిలిచారు. దావీదు రానాడు సియోను కోట పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చెప్పారు, దావీదుతో యుద్ధం చేయడానికి మన ఊర్లున్న గుడ్డివాడు ఉంటే చాలట. ఏమండి, ఎవరు ఉంటే చాలు. స్తోత్రం. దావీదు యుద్ధం చేసి గెలిచినప్పుడు ఇదే గుడ్డివాడికి మొత్తం ఏం చేశారు? ఇది ఈయనకి తెలుసు. ఆనాడు చంపి వేసిన వాడు కదా నువ్వు. నా కాదు రాదు దావీదు. నేను దావీదు శిఖరం నుంచి వచ్చిన వాడు.
నా దావీదు శిఖరం నుంచి వచ్చిన వాడురా, ఏనే చెయ్యని వాడి స్తోత్రం, నా చంపని వాడు కాదురా, నా బ్రతికించిన వాడురా, నీ గంట తరపబడిన వాడురా, నిన్ను జ్ఞాపకం చేస్తాడు. మనుషుడు జ్ఞాపకం చేస్తే ఏదో ఒక చిన్న ముక్క దేవుడి జ్ఞాపకం చేసిన అనుకో, నీకేది అవసరం అదే తీరుతుంది. నీ అవసరం తీర్చిన ఆ దేవుడి ఈరోజు పరిశుద్ధుల దేవుడికి మన సంఘం లోపలికి వచ్చింది. స్తోత్రం కలిగినగా, స్తోత్రం కలిగినగా, స్తోత్రం కలిగినగా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. దేవుడు జ్ఞాపం చేసేయమంటున్నాను, నీకు ఒక సింపుల్ ఇస్తుంది, గుర్తిస్తుంది. ఏమిస్తానండి? ఓ ఎంతమందికి అర్థమైంది? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసినాడు, నిన్న దేవుడు జ్ఞాపకం చేసిన వ్యక్తికి ఏం చేసినాడు గుర్తుపడుతున్నాడు. స్తోత్రం కలిగిన. సరే అండి, అదే ఆదికాండం 30వ అధ్యాయం 22వ వాక్యం లెక్కనండి. ఈ రోజు జ్ఞాపకం చేయడం మాత్రం కాదు, వీళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు స్తోత్రం కలిగిన కాక. అంటే నా దేవుని చెవి కలిగిన వారండి. నా దేవుడికి ఏమంది? చెవి. అవే వింటుంటారు. నీ అడిగారు కదా, నా మాట వింటారా లేదా? వింటుంటారు. జ్ఞాపకం చెయ్యడం మాత్రం కదా రాలేదు, నీ గురించి నన్ను వింటున్నా, నీ గురించి నేను వింటున్నా, నీ పరిస్థితిగా వింటున్నా, అది నాకు బాగా ఎరిగి ఉన్నా. ఈ రోజు కూర్చున్న కొందరికి దేవుడు ఈ పరిశుద్ధం దేవుడు అంటున్నా, నేను మన దేవుడు చెప్పండి, మన దేవుడు నిన్న దేవుడు, ఆ వారి దేవుడు వినలేని దేవుడు. చెవి ఉంది, చెవి ఉంది, వినలే. కన్నుంది, ముక్కుంది, చెయ్యి ఉంది, కాలుంది. అది మా దేవుడు అనగండి వాడు కాదు, అది నిన్న దేవుడే. ఎంత దూరమైన కానీ కన్నీళ్ళు వచ్చి ప్రార్థనైన దేవుడు మిత్రులే మాట వినబడిన దేవుడు. నీ చెప్పారు కదా, 10 దినాల నుండి చెప్పుకున్నారు కదా, ఎందుకు వినలేదు, ఎందుకు వినలేదు. ఈ రోజు అదే నీ హృదయం ఎరిగి దేవుడు మాట్లాడుతున్నారు, నేను అన్ని వింటున్నాను. దేవుడు చెవి కలిగిన దేవుడు వింటున్నా, ఈ రోజు వింటున్నా, వింటున్నా, వింటున్నాడు దగ్గరే. ఇప్పుడు 2 విషయాలు నేను చెప్పాను. ఒకటి, రాహేల్ ఏం చేసింది, 2 వీడికి చిన్న తప్పు జరిగింది, 2 తప్పు జరిగింది. ఏంటండి? అది 30 వాక్యం మొదటి వదిలింది. రాహేలు తన యాకోబునకు పిల్లల కనకపోవట చూచి తన అక్క యందు అసూయపడి. ఆమేన్. హల్లెలూయా. ఇదే అర్థం జరిగిన తప్పు. ఏది? అక్క మీద. స్తోత్రం. నీకు లేనిది పరాయి వారికి చూసినప్పుడు ఇప్పుడు ముందుకు చెప్పినట్టుగా అన్య భాష రాలేదు. ఏది ఏది ఏది? రాహేలుకి ఏం లేదు, అక్కకేముంది? గడిగడిగిడే పిల్లలే. స్తోత్రం. లేకేమొస్తున్నారు? లేక పిల్లలు ఒక పై రాలేదు. ఎన్ని చెప్పిన కానీ పిల్లలు కాలేదు. అప్పుడేమొచ్చింది? ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. స్తోత్రం కలిగింది, స్తోత్రం కలిగింది, స్తోత్రం కలిగింది. ఓ అసూయ అండి, మన్నిటికి శాపం. అది అందరికి పాస్టర్లకు వస్తుంది, విశ్వాసులకు ఉంటుంది. ఏది?
అసూయ. నేను చెప్పినట్టుగా వాక్యము వేరే ఎవరు అది అది అసూయ. అది స్టార్ట్ అయింది అనుకో పడడానికి సమయం ఏది. అందుకని అసూయ మొలచి వచ్చినప్పుడు ఏం చేయాలి? మొలచి వచ్చినది ఏం చేయాలి? వేరుతో ఏం చేయాలి? చింపాలి. లేకపోతే మళ్ళీ మొలచి వస్తుంది. స్తోత్రం. కొందరికి నన్ను ఎందుకు ప్రేమించలేదు ఆడగలుగుతుంది. అది అసూయలు మారిపోయింది కాక, అసూయ మారిపోయింది కాక, అసూయ మారిపోయింది కాక. సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ప్రేమించట్లే. అదో మేడం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఆమె కుటుంబం కలగ రావడానికి కారణం ఏంటి? అసూయ వేరే కాదండి. నాకు తక్కువ ఇచ్చి వాడికి అదే ప్రాబ్లం. అసూయ ఎక్కడే అసూయ ఉంటే చాలా సమస్యలు ఏంటండి. రెబెక్క జీవితంలో ఉంది ఏమండి? మనకు అసలు లేదు కాబట్టి ఈరోజు చంపబడిన వాడికి ఉంచకుండా చంపండి. అర్థమైందని 30. అది మమ్మల్ని రెండవది తప్పు. రెండవ వాక్యం 32. 1 నుండి చదువు. ఎవరికి? యాకోబు ఇవ్వడానికి ఇది ఉందా? స్తోత్రం. ఏది కొందరు అనుకున్నారంటే ఈ పుల్లలు పుట్టలేదే నీ భర్త భార్య తప్ప ఆడికి ఏదో రోగం ఉంది కాబట్టి పోరా బయట తెలుసుకో. స్తోత్రం. అదే కాదండి, అదే మనిషిని చెప్పింది కానీ ఇది ఇవ్వవలసిన వాడు వేరే మనిషి. పిల్లలకి అనడానికి పిల్లలు ఇవ్వవలసిన వ్యక్తి వేరే. అది అసహ్య తప్ప వేరే ఎవరు కాదు. స్తోత్రం. కొందరికి అన్ని మగ పిల్లలు చాలు. ఏ పిల్లలు అంటే మగ పిల్లలు పుట్టిన అనుకో సంతోషం. మగ పిల్లలు పుట్టిన సంతోషం. ఆడపిల్లలు పుట్టితే ఆడ జరుగుతుంది. ఇది వద్ద ఈ అమ్మ ఇంటి నుంచి తెచ్చి వచ్చినట్టు సామాన్ అంట. ఈ అమ్మ మోసుకొని వచ్చినట్టు నీ ఇచ్చారు అది కన్నే అంతే. నేను చెప్పిన అర్థమైంది. మగ పిల్లలు పుట్టిన వాడికి అడగండి, ఆడపిల్లలు లేని వేదని ఆడికి తెలుసు. సోదరం కలిగింది. సోదరం కలిగింది. ఇప్పుడు ఎవరికి అడుగుతున్నారు ఏంటి? యాకోబు గారు. యాకోబు సూపర్ మ్యాన్. రెండవ వాక్యం. యాకోబుని కోపము కొంతమందికి అర్థమైంది. నేను సైలెంట్ నీకే బుర్ర మీద ఎక్కడానికి నా దేవుడికి ఆ దేవుడు స్థలములు ఉన్నవాడా? నేనే అడుగుతా ఇంగ్లీష్ లో. నీకే లేనిది ఇవ్వడానికి మనుషుడు కాదు, దేవుడే. అది అర్థం తెలుసుకోదండి. నీకు లేనిది ఇవ్వడానికి దేవుడు అండి. దేవుడు వలన అన్ని జరుగుతుంది. ప్రశ్న దేవుడు దేవుళ్ళు అన్యులు కన్నా ఉన్నా కానీ దేవుడు ఇది లేదండి. లోకంలో పెద్ద ధనివంతుడు ఆవిడ అన్నిలా. క్రైస్తవులు లోకంలో పెద్ద ధనివంతుడు ఆవిడ దేవుడు లేనివాడే. అంటే అంటే మీ అనుకున్న
కొన్నాడు ఆడిగంట సూపర్ నీవు వాడు ఆ సామానంతో నష్టపోతుంది. ఆ ధనము ఆ వ్యక్తి రెండు కూడా ఏమవుతుంది. యాకోబు శుక్రవారం చెప్పిన వాక్యం అది. స్తోత్రం. ప్రభు చెప్పారు స్తోత్రం. ధనము ఆయన కూడా నశించిపోతుంది. అది కాదు. స్తోత్రం. అది కాదండి. నీకొచ్చినది సరి అయిన ప్రాపర్ ఛానల్. నీకొచ్చిన మేలు సరి అయిన ప్రాపర్ ఛానల్. సరి అయిన మార్గంలో నీ దగ్గరికి వస్తున్నారు. దేవుని చిన్న మొత్తము సరి అయిన మార్గంలో వచ్చినది. అది నశించిపోగదు. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. నీకు అందరికీ చెప్పారు కదా, నా కోసం కూడా ఒకసారి జాబదు. నీ చెయ్యొచ్చు, నీ అక్కడ ఉంటే చెయ్యొచ్చు. నో ఆడి ఛానల్ ఆడు త్రోవలేదు రాదు. రావాలంటే నీ చెప్పు. దేవుడు చెప్తే మనుషులు పెడతది. దేవుని మార్గము కన్నగా రాదు. దేవుని మార్గం నరుడు. ఈ దేవునికి కదిలిపిస్తే దేవుడు వారికి కదిలిస్తాడు. కదలాలి. రెండు దేవుడికి కదపండి. మూడు దేవుడు మనిషికి ప్రియులారా, దేవునికి స్తోత్రం కలిగిన దేవునికి కదపండి. దేవుడికి చెప్పండి. స్తోత్రం. సామెతల పుస్తకం ఒక మాట, రాజ హృదయము దేవుడి చేతిలో కాలవని. రాజుల హృదయము దేవుడి చేత నీటి కాల. ఆయన అర్థం చెప్పండి. అది కాదు. నీటి కాల అంటే ఈ నీళ్ళు ఎక్కడ తిప్పాలంటే ఆ మోటార్ కొట్టిన వ్యక్తికి తెలుసు. నీళ్ళు ఎక్కడికి తిప్పాలంటే దేవుడి చేతులు ఉందట. రాజుల హృదయం నీళ్ళు ఎలాగా తిప్పాలని, ఎక్కడికి తిప్పాలని, ఎవరి కోసం తిప్పాలని నీ కదిలితే నీళ్ళు ఉంటుంది నీ దగ్గరికి. అది కలిపి వస్తుంది నీ దగ్గరికి. ఈ వాక్యం చెప్పినప్పుడు కొందరికి దేవుడు హృదయం నీ వైపు తిరగడానికి తిరగదు. దేవుడు నన్ను కలగ అంటున్నారు. దేవుడు నన్ను కలగ అంటున్నారు. ఎవరో హృదయం నీ వైపు తిరుగుతున్నది. అది ప్రాసెస్ జరుగుతున్నది. అది పని జరుగుతున్నది. నీ కుటుంబంలోనికి కొందరు హృదయం చెప్పి నీ ఇంటికి వస్తున్నారు. కొందరు ఈ హృదయం చెప్పి నీ ఇంటికి వస్తారు. నీతో మాట్లాడుతుంది, నీ పిల్లలతో మాట్లాడుతుంది. నేను చెప్పిన నీకు అర్థమైందో లేదో తెలియదు. అర్థం అవలేదు కాబట్టి ఇక్కడ కూర్చున్నా. నీ దేవుడికి చెప్పుతున్నారు కదా, కొన్ని విషయం దేవుడికి నీ కదలిపోతున్నారు కదా. అప్పుడు దేవుడు ఆయన చేసిన మనిషి హృదయము నీకు అనుకూలంగా తిప్పుతుంది. మనిషి హృదయము నీకు అనుకూలంగా దేవుడు తిప్పబోతున్నారు. ఈ దినములు రాయల సంఘములు 3 దినముల ఉపవాస ప్రార్థన కోసం దేవుడితో చెప్పిన కొన్ని విషయములు దేవుడు కొంత మనస్సు నీ వద్దట్టు, నీ బిడ్డట్టు, నీ పిల్లలట్టు
పొందిన హృదయం నీకు అనుకూలമായി నిలబెట్టిపోతున్నా. నీ బిడ్డపై, నీ కుమార్తె కోసం, నీ కుమార్తె కోసం, నీ భార్య కోసం, నీ హృదయంలో నీ కోసం దేవుడు తిరుపతిలో ఈ భార్య దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాను. మిన్ని గర్భము తెరిచి స్తోత్రం స్తోత్రం. ఈరోజు కొన్ని తెరవబోతున్నా. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. గొడ్రాయి తనం మార్చబోతున్నారు. ఏమవుతున్నారండి? గొడ్రాయితనం మార్చబోతున్నారు. అందరు నిన్ను చూసి గొడ్రాయి అని చెప్పారు కదా. ఏది నోటుతోని గొడ్రాయి అని పిలిచారో ఆ నోటుతోని ఆ మారి చెప్తది ఈ తెరవబడిన బిడ్డ. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. అసాధ్యములు సాధ్యం చేయబోతున్నారు. అసాధ్యములు సాధ్యం చేయబోతున్నారు. అసాధ్యములు సాధ్యం చేయబోతున్నారు. యేసు కొన్ని విషయములు మనుషునికి అసాధ్యమే, దేవునికి సమస్య సాధ్యమే. మనుషునికి అసాధ్యమే. ఈ రోజు నేను పొందుకోకండి, ఆరాధికి పొందుకోకండి. అసాధ్యములు సాధ్యమవుతుందా? సాధ్యములు సాధ్యమవుతుందా? కొన్ని అసాధ్యములు సాధ్యమవుతుందా? కొన్ని అసాధ్యములు సాధ్యమవుతుందా?
తెలిస్తే దేవుడు తెలిస్తే నింద 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 తొలగిపోతుంది. తొలగలేని కొన్ని నింద నిన్ను వెంటాడుతున్నారు కదా, తొలగలేని కొన్ని నింద వెంటాడుతున్నారు కదా. ఏ దేవుడు రాజే నీకు తెలిసిన వెంటనే నీ నింద మారిపోతే చాలా సంవత్సరం ఉండి రాయగల సంఘం, చాలా సంవత్సరం ఉండి రాయగల బిడ్డ నింద మోసుకొని ఇంటిలో ఊరు మధ్యలో నిందా పాత్రలుగా ఉంది. ఈరోజు ఎవరది? ఇది నేను చెప్పిన ఈ వాక్యము, ఇది నేను స్పందించకుండా వెళ్ళకూడదు. ఈ వాక్యాన్ని స్పందించకుండా వెళ్ళకూడదు. నీ స్పందించకుండా వెళ్ళకూడదు. నాకు తెలియదు అభిషేకం ఈరోజు జరుగుతున్నది. అది అభిషేక సంఘానికి జరుగుతున్నది. కొందరు స్థితి మార్చదు, కొందరు గది మారుతుంది, కొందరు గది మారుతుంది, కొందరు గది మారుతుంది, కొందరు గద్దలు ఇరుస్తుంది, కొందరు గద్దలు ఇరుస్తుంది. అతనికి యోసేపు అన్న పేరు పెట్టాను. And said, the Lord shall add to me another son. And he called his name Joseph. And said, the Lord shall and the Lord shall add to me. Add to me another son.
దాని అర్థం ఆడే అయ్యిందట. ఏంటండి తెరిస్తే 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 ఆడవుతుంది, కలుస్తుంది. దేవుడు తెలిస్తే కలవలేనిదని ఏమాత్రం నీకు అర్థమవుతుంది. ఇది ఈ పైన జరిగిన 4 సంగతి ఎందుకు జరిగిందంటే తెలుసా? యోసేపు రావాలంటే, యోసేపు బయటికి రావాలంటే ఇలాంటి 4 సంఘటనలు జరగాలి. ఏది జరగాలి? ఏంటి ముందుకు నేను చెప్పాను. నంబర్ 1 జ్ఞాపకం చేసుకున్నాను. 2 వినాలి. 3 స్తోత్రం. అసాధ్యములు సాధ్యమాకుతుంది తెలిసిన దేవుడు. 4 నింద పొరలించిన దేవుడు. ఈ 4 కార్యములు జరిగితే ఇదన్నీ ఎందుకు జరుగుతున్నారో తెలుసా? పొరలలేని కొన్ని పొరలలేదు, తెరవలేని కొన్ని తెరవలేదు. స్తోత్రం. ఇదన్నీ ఆవాలంటే యోసేపు రావాలి. యోసేపు బయటికి రావాలంటే ఈ పైన 4 సంగతులు జరగాలి. స్తోత్రం. ఈరోజు యోసేపు నీలో బయటికి అది కొందరు కన్నడానికి రెడీ అవుకో. యోసేపు అనే పదానికి అర్థం ఏమంటే సమర్థం, వార్తిలింపు, వార్తిలింపు, వార్తిలింపు. ఈరోజు రాజులే ఈ యొక్క వార్తిలింపు మునుము నీ కొట్టాయి. ఈ వార్తిలింపు ముందుకు నీ కొట్టాయి. అర్థమావలేదు. యోసేపు ఫలించిన కొమ్మండి, ఫలించిన కొమ్మ అమ్మ కొట్టరాయి అయితే కొడుకు, అమ్మ కొట్టరాయి అయితే కొడుకు ఫలించిన కొమ్మ అంటే గోడ పైకి ఎక్కిపోతాడు. గోడ మీద 49 అధ్యాయం అది చదివించి వినిపించిన సమయం తీసుకోలే. యోసేపు ఫలించిన కొమ్ము, ఆ కొమ్ము ఎక్కడికి ఎక్కాలంటే గోడ పైకి. ఎందుకంటే నీ గోడ ఎక్కదు, గోడకి నీ ఎక్కుతుంది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ సహోదరులందరి నీకు గోడ కట్టారు కదా. మనసా, సిమియోన్, నఫ్తాలి 11,000 మంది యోసేపు ఫలించే కొమ్మగా ఆడకుండా అది ఏమైందండి? అది ఓడ ఎక్కకుండా, సోదరం గోడ ఎక్కకుండా ఈ గోడ పెట్టారు. ఈ గోడ లోపల తిరగాలి. ఈరోజు ఆత్మ దేవుడు నాకు చెబుతున్నారు. కొందరు లోపల తిరగాలని కొందరు నీకు ఎదురుగా గోడ కట్టారు కదా. ఈరోజు ఆ స్థితి మారుస్తున్నాయి. నీ గోడ పైకి ఎక్కడా, నీ గోడ పైకి ఎక్కడా, నీ సహోదరుని కాదు సరిగా చేశారు కదా. సరిగా కాదు, అక్కడ కాదు, అక్కడ కాదు. అర్థమవలేదు. ఈ బయటికి రావడానికి సమయం ఆయింది. యోసేపు బయటికి వస్తే వార్తలని ఇంటిని జరుగుతాయి. యేసు నామమున రాయిన సంఘ లోపలికి యోసేపు తల్లిన కాక యేసు నామమున మా బిడ్డ జీవితంలో యోసేపు తల్లిన కాక యోసేపు వచ్చిన మార్చిలో 11 దేవుడు మార్చడానికి పోతున్నా. నీ ఇంటి వారి కంటే అందరూ పనికి వచ్చిన సమయం
చెప్తున్నావు. పదుగట్టి సమాధానం ఇచ్చి పదుగట్టి సమాధానం కట్టే నువ్వు సింహాసనం నిరంతర రాజ్యాలు కొన్ని రాజ్యములకి రాజ్యములు సింహాసనం నీకు ఒక తెరవబోతున్నావు. చెప్పిన మాట కొన్ని రాజ్య సింహాసనం కొన్ని రాజు సింహాసనం నీకోసం సిద్ధపరిచి ఉన్నావు. సమయం ముందుకు నీ కొన్ని రాశారు. నీకొక పేరు నీ పెట్టారు. నీకొక రాజే నీ సొంతం ఒక పేరు పెట్టి ఉంటే నట్టుగా కూర్చున్నారు. ఏది రాజే నాకు గొట్రాయి ఇంకా నో ఛాన్స్. నీ చెప్పారు కదా నాకు ఇంకొక ఛాన్స్, ఇంకొకటి సంభవం లేదు. ఇది నా జీవితం ఇంకొక సంభవం లేదు. సంభవం లేదని నీ చెప్పినది కూడా దేవుడు విన్నారు. నీ ఏడు నోటితో చెప్పిందో అదే నోటిని నీ చెప్పడానికి వెళ్తున్నాను. యోసేపు వస్తున్నా. యోసేపు వచ్చిన మనము నీవే నీకొక పేరు పెట్టేదా పేరు పెట్టి కొన్నది. ఇదిగో నా జీవితం, రాగేలు వంటి నా జీవితం. ఇంకొక మార్పు నా జీవితంలో జరగదు. యేసు చంపినవాడు కాదు, దేవుడు నింపినవాడే. యేసయ్య చంపిన దేవుడు కాదు, నింపిన దేవుడు. అని గ్రీక్ లో నింపిన వాక్యం మనకి గ్రీక్ లో ప్లరోమా. ప్లరోమా అంటే పెద్ద ట్యాంకులుంటి విప్పిన దేవుడు. ఆ ట్యాంక్ ఫుల్ అయితే ఆ పైపు నుండి ఇంటికి మొత్తం ఉన్నవాడు నింపుతాడు. ఈ రోజు ప్లరోమా దేవుడు చెయ్యబోతున్నాడు. నీ లోపల అయితే నీ ఇంటిలో ఉన్నవాడందరూ నింపినట్టుగా. నాకు తెలియదు ఎవరికి దూరం నీ ఓపెన్ అవ్వడానికి సమయమైందా? నీ ఓపెన్ అవ్వడానికి సమయమైంది బిడ్డ. నీ ఓపెన్ అయిన అనుకో అందరూ నింపినట్టుగా, అందరూ నింపినట్టుగా. యోసేపు నింపినప్పుడు ఏం జరిగింది చెప్పండి, చెప్పండి, చెప్పండి. యోసేపుకి దేవుడు నింపిన తర్వాత ఏం జరిగింది చెప్పండి. యోసేపు తెలివినప్పుడు యోసేపు దేవుడు తెలియని అన్న తమ్ముడికి మొత్తం ఫస్ట్ స్తోత్రం. ఫస్ట్ ఎవరికి నింపారు? 11 మందికి. 11 మందికి దేవుడు ఆ యోసేపు చేశారు. ఆయనకి దేవుడు తెరవచ్చినప్పుడు ఎవరు నిందించారో ఎవరు హింసించారో వారికి నింపారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అది మాత్రమే కాదు, ఆ దేశంలో ఉన్న వారికి అందరికి నింపారు. మరి యోసేపు బయటికి రమ్మని చెప్పండి. ఈ థాట్స్ ఎవరు పొందుకున్నారు నాకు తెలియదు. ఈ దేవుడు ఇచ్చిన ఆరాధన ఎవరు పొందుకున్నారు నాకు తెలియదు. అది ఈ రోజు రిసీవ్ చేయడం వారు నమ్మకం నాకు తెలియదు. ఈ వాక్య
వాక్యమును విని ఎల్లతో నీ హృదయములోకి అది సంకరించండి. ఆ వాక్యములు చెప్పినప్పుడు అది నా జీవితంలో జరిగిన గాకారాన్ని చెప్పండి. నాని నింపబడిన వాడు నేను నింపితే నేను ఇల్లు నింపుతుంది, నేను నింపితే నీ దేశం నీ తల మీద ఉన్న వాగ్దానం అది. నీ వలన చాలా మందికి నీ వలన మేలు కలుగుతున్నారు. ప్రబోధనం ఉంది అది, అది సఫలమాగడానికి సమయమా. కొందరి మీదకి అభిషేకమైన ఏడుపు వచ్చిన కాక కరచరిని ఆత్మావిని ఎర్రకట్టి ఏడుపుని ఆత్మావిని పంపించరు కాక, కన్నీరిని ఆత్మావిని పంపించరు కాక, ఇది కొన్ని నిందలు పొరడిపోగిన కాక. ఈ కోసం ఒక గిల్గాలు ఈ రోజు సిద్ధపడుతున్నా. గిల్గాలు ఇశ్రాయేలు ప్రజల నింద మారినట్టు నీ నింద మారడానికి ఒక గిల్గాలు ఈ రోజు ఓపెన్ అవుతుంది. నింద తొలగించడానికి రాత్రి నిద్ర లేని ఒక వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడు. నిద్ర లేని వ్యక్తి ఒక వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడు. ఈ రోజు ఏదో ఓపెన్ ఆగడానికి నిన్న మారిపోదు కాదు. దేవుడికి మాట వింటున్నా, దేవుడు నిన్న జ్ఞాపకం చేసుకున్నా. బయటికి వచ్చి
కొందరికి ఏసై ఎవరేసలు అవుతుందా, కొందరికి ఏసై ఎవరేసలు అవుతుందా. ఈరోజు దేవుడు పరిశుద్ధాలు నేను భయపడుతున్నానండి. కొందరు గోడకి తగులుతున్నారు భయం. శాపంగా మారట్టాయి, ఇద్దరు తొలగిపోవాలి. ప్రార్థన చేయబోతున్నారు. ప్రార్థన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రం. యేసు నామములో కొన్ని రాహేలు నుండి వాగ్దానము వచ్చిన రాహేలు నుండి యేసు నామములో యోసేపు బయటికి వచ్చిన సదా మనస్సు. ఈరోజు ఏదో యోసేపుని జన్మించినట్టు కన్నినట్టుగా నీ జీవితం ఏదో కనుక్కున్నారు. కొత్త సృష్టి జరుగుతున్నది, కొత్తది. పరిశుద్ధాత్మ దేవుడు అదే నాకు చెప్తున్న చివరి మాట. యోసేపుని కన్నినట్టు ఇప్పుడు వరకు కనబడలేదు ఏదో నీ జీవితం కనబడబోతున్నా. పరిశుద్ధులా అలాగే జరిగిన నీ మాట అలాగే జరిగిన కాక నీ మాట అద్భుతం జరగట్టే అసాధ్యమైన సాధ్యమాగట్టే. ఈరోజు దేవుడు ఒకటి జ్ఞాపకం చేయండి. ఈరోజు దేవుడు కొన్ని మాటలు విన్నారు. కొందరికి అసాధ్యమైన సాధ్యమాకిన స్తోత్రం. నింద తొలగిపోయిన స్తోత్రం. యోసేపు బయటకు వచ్చిన స్తోత్రం. అద్భుతం జరిగిన స్తోత్రం. యేసు నామమున మీకు వేడుకుంటున్నాను.